హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము ఐడి అట్రిబ్యూట్ అనేది ఎలా యూస్ చేయాలి, హెచ్టిఎంఎల్లో దాన్ని ఎలా యూస్ చేస్తారు, డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అట్రిబ్యూట్ అండ్ ఐడి అట్రిబ్యూట్ అంటే ఏంటో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే క్లాస్ అట్రిబ్యూట్ని ఎలా యూజ్ చేయాలనేది చూసాము. సో క్లాస్కి అండ్ ఐడి అట్రిబ్యూట్కి కొన్ని సిమిలర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాటిని ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ప్రజెంట్ క్లాస్ అట్రిబ్యూట్కి యూజ్ చేసిన కంటెంట్ అనేది నేను కామెంట్లో పెట్టేశాను. కామెంట్లో పెట్టి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకేం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక H1 అనే దాన్ని తీసుకుని హలో వరల్డ్ అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఐడి అనే అట్రిబ్యూట్ ఇచ్చి దాని లోపల ఒక నేమ్ ఇవ్వాలి. సో ఐడి అనే దాన్ని మీరు ఎలా చూడవచ్చు అంటే సింపుల్గా మీరు ఏదైనా స్కూల్ కానీ ఏదైనా ఒక ఐడి కార్డ్ని అబ్జర్వ్ చేయండి. లేదంటే ఒక ఆధార్ కార్డ్ని తీసుకున్నారు అనుకుందాం. ఆధార్ కార్డులో ఏం చేస్తారు, దాని నెంబర్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ నెంబర్స్ అనేవి ఆ ఆధార్ కార్డ్ మీద ఉంటాయి. సో అదేం చేస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఆ నెంబర్తో మీరు సెర్చ్ చేస్తారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ అది ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ యూనిక్గా ఎవ్రీ పర్సన్కి యూనిక్గా ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. యూనిక్గా అంటే ఒక నెంబర్ ఉన్న చోట సేమ్ నెంబర్ ఇంకొక ఆధార్ కార్డుకి ఉండకూడదు. అలాగే ఇక్కడ ఐడి అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక ఐడిలో నేమ్ ఇచ్చారు అంటే సేమ్ నేమ్ అనేది స్క్రిప్ట్లో ఎక్కడ ఉండకూడదు, మన HTML ఎక్కడ ఉండకూడదు. సో అది అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ నేను ఐడిలో ఒక నేమ్ ఇస్తున్నాను, ఒక ఐడెంటిటీ అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. సో మై హెడర్ అని చెప్పేసి ఇచ్చాను, మై హెడర్ అనే ఒక నేమ్ ఇచ్చాను. సో ఈ ఐడిని యూజ్ చేసుకొని మనము స్టైల్స్ ఇవ్వచ్చు. ఎలాగ మనము క్లాస్ అట్రిబ్యూట్కి స్టైల్స్ ఇస్తామో అలాగే ఐడిని యూజ్ చేసుకొని మనము స్టైల్స్ ఇవ్వచ్చు. సో ఐడిని యూజ్ చేసుకొని స్టైల్స్ ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనం క్లాస్ యూజ్ చేసే ముందు డాట్ ఎలా పెడతామో ఐడి యూజ్ చేసే ముందు హ్యాష్ సింబల్ అలా పెట్టి ఐడికి ఏదైతే నేమ్ యూజ్ చేసామో ఆ నేమ్ అనేది మనం యూజ్ చేయాలి. సో మనం ఐడికి ఏమని నేమ్ యూజ్ చేసాం, మై హెడర్ అని చెప్పేసి ఇచ్చేసాం. ఇలా ఇచ్చి స్టైల్స్ ఇచ్చేస్తాము. ఇంకా అంటే ముందు కంటెంట్ ఏముందో చూడడానికి నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఈ ఐడి ఇలా ఇచ్చిన తర్వాత కర్లీ ప్లేసెస్లో మీకు కావాల్సిన స్టైల్స్ అనేది ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఐడి ఎక్కడైతే ఉందో దానికి ఏమైంది అంటే ఈ స్టైల్స్ అనేవి వచ్చేసాయి. సో మీరు ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని దానికి ఐడి అనేది ఇచ్చారనుకోండి, సేమ్ నేమ్ ఇక్కడ ఏదైతే వాడారో అదే నేమ్ ఇక్కడ వాడకూడదు. సో అందుకని చెప్పేసి ఐడి అనేది ఎందుకు అంటే ఐడి అనేది ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. సో నేను ఇక్కడ ఏమని ఇస్తున్నాను, మై పారా అని చెప్పేసి ఇస్తున్నాను. ఇలా ఇచ్చేసి చేంజెస్ అనేవి సేవ్ చేస్తున్నాను. సో ఈ మై పారా అనే ఐడికి మీరు స్టైల్స్ ఇవ్వాలంటే సింపుల్గా ఏం చేయాలి, హ్యాష్ సింబల్ యూజ్ చేసి దాని నేమ్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మై పారా అని ఇచ్చాము, ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మీరు ఏ నేమ్ అయితే ఇస్తారో ఆ నేమే ఇక్కడ వాడాలి. ఇక్కడ కలర్ గ్రీన్ అని ఇస్తున్నాను. సో ఇలాగ మనము ఐడీస్ అనేవి మన స్క్రిప్ట్లో యూజ్ చేస్తూ ఉండాలి, యూనిక్గా వాడాలి. సో ఇక్కడ మీరు క్లాస్లో ఏంటి అంటే క్లాస్లో మీరు సేమ్ నేమ్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద యూజ్ చేయొచ్చు. ఐడికి క్లాస్కి డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు అంటే సేమ్ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ సేమ్ నేమ్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ ఐడిలో అలా యూస్ చేయకూడదు. ఒక స్క్రిప్ట్లో సపోజ్ ఈ HTML మొత్తంలో మై హెడర్ అని ఇక్కడ వాడారు, ఇంకా మై హెడర్ అనే నేమ్ ఐడిలో ఎక్కడ వాడకూడదు. సో అలాగా మనము ఐడి అనేది యూజ్ చేయాలి. ఐడిని ఇంకొక రకంగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా అంటే ఒక బుక్ మార్క్స్ లాగా. సో అవి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని జస్ట్ కామెంట్లో పెడుతున్నాను ప్రజెంట్. సో దీని కింద నేను ఏం చేస్తున్నానంటే కొన్ని యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ జంప్ టు బాటమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేను అక్కడ పారాగ్రాఫ్లో సమ్ 500 వర్డ్స్ తీసుకొని సేవ్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసాను, ఇలా వచ్చింది కదా. సో అంటే ఇది మనకి స్క్రోలింగ్ ఎఫెక్ట్ వచ్చేలాగా చూడాలి. సో అప్పుడే
మీకు అర్థమవుతుంది. స్క్రోలింగ్ ఎప్పుడు వస్తుందంటే ఈ పేజ్లో మనం ఇచ్చిన కంటెంట్ ఉన్న హైట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు స్క్రోలింగ్ వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇంకా కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. డమ్మీ టెక్స్ట్ నేను ఇన్సర్ట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు మనకి స్క్రోలింగ్ ఎఫెక్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీని కింద ఈ పారాగ్రాఫ్ కింద H2 సో చేంజెస్ అనేవి సేవ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి H2కి ఒక ఐడి ఇచ్చాను. ఐడి ఏమని ఇచ్చాను, బాటమ్ అని ఐడి ఇచ్చి చేంజెస్ సేవ్ చేశాను. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు యాంకర్ ట్యాగ్ లోపల నేను హెచ్రెఫ్ అనేది తీసుకుని ఇక్కడ ఈ బాటమ్ అనే ఐడి ఎక్కడైతే యూజ్ చేసామో లైక్ ఇక్కడికి రావాలంటే ఎప్పుడైతే నేను ఇక్కడ జంప్ టు బాటమ్ అని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ వరకు స్క్రోల్ అయిపోయి దీన్ని చూపించాలి. ఇది యాంకర్ ట్యాగ్ అనేది మనకు చూపించాలి. సో అలాగా నేనేం చేస్తున్నాను అంటే ఈ హెచ్రెఫ్ లోపల మనం ఏదైతే ఐడి వాడామో ఆ ఐడిని నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఐడిని మనం యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలి, హ్యాష్ సింబల్ యూజ్ చేసి దాని ఐడి నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇదిగోండి చూడండి, నేను చేంజెస్ సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ జంప్ టు బాటమ్ అనే దాన్ని క్లిక్ చేస్తానో చూడండి ఆటోమేటిక్గా మనకి హెడ్డింగ్ అనేది చూపిస్తుంది. మరలా చూడండి కావాలంటే ఇలాగ జంప్ టు బాటమ్ అని క్లిక్ చేయగానే ఇది చూపిస్తుంది. సో ఇలాగ ఒక బుక్ మార్క్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ఐడీస్ని కూడా వాడుతూ ఉంటారు. సో ఇలాగ మీరు ఐడీస్ని యూజ్ చేస్తూ డిఫరెన్స్ ఏంటి అంటే ఐడి ఎప్పుడు కూడా ఐడి నేమ్ ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. ఇంకా ఆ నేమ్ అనేది డూప్లికేట్గా ఇంకొక చోట ఇంకెక్కడ వాడకూడదు. మనం యూజ్ చేసిన ఈ HTMLలో క్లాస్లో మీరు ఎన్ని ఐడీస్ అయినా క్లాస్లో మీరు ఎన్ని నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఐడిని మాత్రము అలా ఇవ్వకూడదు. ఆ ఐడి ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా వీడియోని చూడండి. క్లాస్ యాట్రిబ్యూట్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూడండి. రెండు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.